హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. నాకు చందమామ కథలంటే చాలా చాలా ఇష్టమండి. అంటే ఫ్యాంటసీ మూవీస్ లాగా అంటే విఠలాచార్య గారి మూవీస్ అన్నా కూడా అలాంటివి చాలా ఇష్టమనమాట. చందమామ కథలు నాకు ఎన్ని సార్లు చదివినా మళ్ళా చదవాలనిపిస్తుంది. విన్నా వినాలనే అనిపిస్తుంది. అందులో నాకిష్టమైన ఇంకొక మంచి కథతో మీ ముందుకొచ్చేసాను. 'జ్వాలాదీపం'. నర్మదా నది తీరాన గల ధవళగిరి రాజ్యాన్ని తారకేశ్వరుడనే రాజు పరిపాలిస్తుండేవాడు. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్దవాడి పేరు సూరసేనుడు. అతడికి 25 వయసు. చిన్నవాడు 18 ఏళ్లవాడు. పేరు చిత్రసేనుడు. ఈ ఇద్దరు రాజకుమారులు ఒకనాటి ఉదయం పరివారాన్ని వెంట పెట్టుకొని వినోదార్థం వేటకై అడవికి వెళ్లారు. అడవిలో కొంత దూరం పోయిన తర్వాత వాళ్ళకి ఒక లేళ్ల మంద కనిపించింది. రాజకుమారులిద్దరూ తమ తమ గుర్రాల్ని అదిలించి ఆ లేళ్ల గుంపు వైపు బాణాలు ప్రయోగిస్తూ క్రమంగా తమ పరివారం నుంచి వేరుపడి అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు. హఠాత్తుగా వారికి ఒక పొదచాటు నుండి సింహం గర్జన ధ్వని వినబడింది. రాజకుమారులిద్దరూ ఆ ధ్వని వచ్చిన వైపుకు తలలు తిప్పి బాణాలు ఎక్కుపెట్టే లోపల 2 సింహాలు గర్జిస్తూ వారికేసి దూకినాయి. సింహాలను చూస్తూనే రాజకుమారులు ఎక్కి ఉన్న గుర్రాలు బెదిరి వెనుదిరిగి పారిపోసాగినాయి. రాజకుమారులో చిన్నవాడైన చిత్రసేనుడు ఎక్కి ఉన్న గుర్రం యజమాని ఎంత బలంగా కళ్ళంలాగినా ఆగక చెట్ల సందు నుంచి బాణంలా దూసుకుపోతూ కొంతసేపటికి ఒకానొక కొండ ప్రాంతం చేరి నురగలు కక్కుతూ కిందపడి ప్రాణాలు విడిచింది. ఆసరికి చిత్రసేనుడు బాగా అలసిపోయి ఉన్నాడు. అతడు తన అన్న కోసం 4 మూలలా పరికించి చూశాడు. ఎక్కడా అతడి జాడ కనిపించలేదు. తన పరివారాన్ని వదిలి అడవిలో చాలా దూరం వచ్చినట్టు అతడికి తోచింది. ఆ ప్రాంతమంతా ఆకాంక్ష అంటుతున్న పెద్ద పెద్ద మానులతో చీకటిమయంగా ఉన్నది. చెట్ల కొమ్మల్లో కోతులు, రకరకాల పక్షులు ఊడల్లా వేలాడుతున్న పెద్ద సర్పాలు అతడికి కనిపించినాయి. ఆ పరిసరాలను చూసి చిత్రసేనుడు చాలా భయపడ్డాడు. తమ పరివారం నుంచి కాక మానవ నివాసాలు ఉండే ప్రాంతాలకు కూడా దూరం అయిపోయినట్లు అతడు గ్రహించాడు. తను ధవళగిరి నగరాన్ని చేరాలంటే కాలినడకనే వెళ్ళాలి. ఆ నగరం ఎక్కడ ఉన్నది అని ఆ క్షణంలో అతడికి ఏదీ తెలియలేదు. చిత్రసేనుడు తన విషాద పరిస్థితికి వగ్గిస్తూ ఉన్న చోటు నుండి కదిలి అడవిలో కొంత దూరం నడిచేసరికి చిన్న చిన్న తుప్పలతో పొదలతో నిండి ఉన్న ఒక కొండ అతడికి ఎదురుగా కనిపించింది. ఆ కొండ పాదంలో చిన్న వాగు ఒకటి ప్రవహిస్తున్నది. వాగులోని నీటిని చూడగానే చిత్రసేనుడికి దాహంతో నాలుక పిడిచకట్టుకుపోయి ఉండటం తెలిసి వచ్చింది. అతడు వాగులో దిగి దాహం తీర్చుకున్నాడు. దాహం తీర్చుకోగానే చిత్రసేనుడు కొంత సేద తీరాడు. అతడు వాగు వద్దనే కూర్చొని ముందు కర్తవ్యం గురించి ఆలోచించసాగాడు. బహుశా తన అన్న సూరసేనుడు కూడా తనలాగే సింహాల వాత పడకుండా తప్పించుకుని ఉంటాడు. బెదిరి పరిగెత్తిన అతడి గుర్రం కూడా అతడిని ఈ ప్రాంతాలకే తెచ్చి ఉండొచ్చు అన్న అనుమానం చిత్రసేనుడికి కలిగింది. ఆ వెంటనే అతడు వాగు ఒడ్డున లేచి నిలబడి ఎలుగెత్తి పెద్దగా అన్నా సూరసేన అని కేక పెట్టాడు. చిత్రసేనుడు కేక చెట్లలో కొండ గుహల్లో మారుమోగిన మరుక్షణాన వాగు అవతల ఉన్న ఒక గుహ నుంచి ఎవరు ఈ ప్రాంతాల మానవుల కంఠస్వరం పలికింది. ఎంత అదృష్టవంతుడురా నాయనా, ఓసారి నా దగ్గరికి రా అన్న పిలుపు చిత్రసేనుడికి వినిపించింది. గుహలో నుంచి వచ్చిన ఆ పిలుపు వింటూనే చిత్రసేనుడు తుళ్ళిపడి అంతలోనే ధైర్యం తెచ్చుకొని ఖంగుమనే కంఠస్వరంతో ఎవరు నీవు? రాక్షసుడివా లేక నరమాంస భక్షుడివైనా కిరాతకుడివా? గుహ నుంచి బయటికి రా, నా కత్తికి ఎదురుస్తాను, ఎరవేస్తాను అని అన్నాడు. చిత్రసేనుడు మాటలు ముగించక ముందే గుహలోంచి చిత్రమైన నవ్వు. ఆ వెంటనే ఎంత సాహసివురా వత్సా, నీ వంటి ధైర్యశాలి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. నేను మనిషి మాంసం తినే కిరాతకుణ్ణి కాదు, రాక్షసుణ్ణి కాదు, ఒకానొక సిద్ధుణ్ణి. నేను ఇంతకాలంగా శ్రమలు కూర్చి సంపాదించిన ఒక అమూల్యమైన వస్తువు నీకు ఇవ్వబోతున్నాను అన్న మాటలు వినిపించినాయి. చిత్రసేనుడు చిటికెల మీద ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ గుహలో ఉన్నది రాక్షసుడే అయితే తను ఇక్కడి నుంచి ప్రాణాలతో ఎలాగో తప్పించుకోలేడు. కనుక రాక్షసుడితో పోరాడి ప్రాణం వదలడమే క్షత్రియ ధర్మం అనుకున్నాడు. ఒకవేళ గుహలో ఉన్నది నిజంగా సిద్ధుడే అయితే తనకు కలగబోయే కీడు ఏమీ ఉండదు. ఈ నిశ్చయానికి రాగానే చిత్రసేనుడు ఓర నుంచి కత్తి దూసి మోకాటిలోతు వాగునీటిలో దిగి అవతల ఒడ్డుకి చేరాడు. అక్కడ కొండల్లో చాలా గుహలున్నాయి. అందువల్ల తనను పిలిచిన వ్యక్తి ఏ గుహలో ఉన్నది చిత్రసేనుడికి తెలియరాలేదు. అతడు ఒక్కొక్క గుహ దగ్గరికి వెళ్ళి లోపలికి తొంగి చూడసాగాడు. అంతలో అక్కడికి దాపులో ఉన్న ఒక గుహ నుంచి నాయనా భయపడకు, ఇట్రా అన్న మాటలు వినిపించినాయి. చిత్రసేనుడు కత్తిని మరింత గట్టిగా గుప్పట బిగించి ఆ పిలుపు వచ్చిన గుహ ముందుకు వెళ్ళి లోపలికి తొంగి చూశాడు.
గుహలో అతడికి ఒక సిద్ధుడు కనిపించాడు. అతడి తల గడ్డము తెల్లగా నెరిసి ఉన్నాయి. అతడు గుహ మధ్య ఒక ఎత్తైన వేదిక మీద కూర్చునున్నాడు. గుహ పైభాగాన ఉన్న కంతుల నుంచి సూర్యకాంతులు లోపలికి పడుతుండడం వల్ల గుహ లోపలి భాగం వెలుతురుగానే ఉన్నది. ముసలి సిద్ధుడిని చూస్తూనే చిత్రసేనుడు తన అంతకుముందు పౌరుషంగా మాట్లాడినందుకు నొచ్చుకున్నాడు. అతడు కత్తిని ఒరలో పెట్టి సిద్ధుణ్ణి సమీపించి నమస్కరిస్తూ, మహాత్మా, నన్ను క్షమించవలసిందిగా వేడుకుంటున్నాను అన్నాడు ఎంతో వినయంగా. చిత్రసేనుడు మాటలకి సిద్ధుడు చిరునవ్వు నవ్వి, నాయనా, నువ్వు క్షత్రియుడిలా కనబడుతున్నావు, సుక్షత్రియుడివి. 60 సంవత్సరాల నా తపశ్శక్తినంతా ధారపోసి ఒక అపురూపమైన వస్తువును సాధించాను. కానీ దాన్ని అనుభవించే యోగ్యత నాకు లేదు. నేను దాన్ని సాధించే ప్రయత్నంలో ముసలివాడినైపోయాను. నాకు ఈ రాత్రి అష్టమి చంద్రుడు అస్తమించే సమయాన మరణం సిద్ధిస్తున్నది. నేను ఇన్ని శ్రమలు కోర్చి సాధించిన ఈ అపురూప వస్తువుని యోగ్యుడైన వాడికి ఎవడికైనా ఇచ్చిపోదామని చాలా రోజులుగా చూస్తున్నాను. నా తుది గడియల్లో నీ అదృష్టం నిన్ను నా దగ్గరికి లాక్కు వచ్చింది. ఇదిగో ఈ అపురూప వస్తువు అంటూ పక్కనే ఉన్న ఒక వెదురు బుట్టని చిత్రసేనుడికిచ్చాడు. చిత్రసేనుడు సిద్ధుడిని ఆ బుట్ట అందుకొని ఆత్రంగా దాని మూత తెరవబోయేంతలో సిద్ధుడు తన దండంతో మూతను గట్టిగా అదిమి, నాయనా, తొందరపడి బుట్ట మూతని ఇక్కడ తెరవకు. నీవు ఏ ప్రాంతాలు అయితే నివసించడానికి మక్కువ పడతావో ఆ ప్రాంతాన దాన్ని తెరిచి చూడటం నీకు క్షేమ కారణం అవుతుంది అన్నాడు. చిత్రసేనుడు సిద్ధుడు చెప్పిన దానికి అంగీకారంగా సూచనగా తలాడించి, మహాత్మా, మీ దయకు కృతజ్ఞుణ్ణి. నా నుంచి మీరు ఎలాంటి సేవ కోరుకున్నా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. ఆ మాటలకు సిద్ధుడు నవ్వి, నాయనా, నీ నమ్రత భక్తి చూసి నాకు చాలా ఆనందం కలుగుతున్నది. ఇక కొద్ది ఘడియల్లో నేను మరణించబోతున్నాను. అలాంటి నాకు నీవు చేయగలిగే సేవ ఏమీ లేదు. కానీ నీకు ఒక చిన్న పని మాత్రం చెప్తున్నాను. నీవు గుహ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత గుహకు తూర్పు వైపున కోణకృతిలో ఉన్న రాతిని కిందకి లాగు. అదే నీవు నాకు చేయగలిగే ప్రత్యుపకారం అన్నాడు. చిత్రసేనుడు సిద్ధుడికి నమస్కరించి గుహ నుంచి బయటికి వచ్చి అతడు చెప్పిన రాతిని 2 చేతులతోనూ బలంగా పట్టి కిందకి లాగాడు. వెంటనే కొండ దద్దరిల్లేలా పెద్ద చప్పుడైంది. గుహ ముందు భాగాన పైనుంచి జారిపడిన ఒక బల్ల పరుపు రాయి గుర్తు తెలియని విధంగా కప్పేసింది. చిత్రసేనుడు అక్కడ కొద్దిసేపు నిలబడి తర్వాత వాగు దాటి అరణ్యంలో ప్రవేశించాడు. తన నగరం చేరాలంటే ఏ దిక్కుగా పోవాలో అతడికి తెలియలేదు. ఆ కారణంగా అతడు చెట్లలో సునాయాసంగా నడవడానికి అనువైన మార్గం గుండా నడవసాగాడు. ఇలా కొంతసేపు నడిచేసరికి సూర్యుడు పడమట దిక్కుకి వాలటం కనిపించింది. క్రమంగా అతడు ఆకలి దహించి వేస్తోంది. ఆయాసపడుతూ చిత్రసేనుడు అడవిలో మరికొంత దూరం నడిచి అంతగా చెట్లు లేని ఒక ఎత్తైన ప్రదేశాన్ని చేరాడు. అక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత హఠాత్తుగా అతడి దృష్టి భుజాన వేలుడుతున్న బుట్ట మీదకి ప్రసరించింది. అందులో ఉన్నదని సిద్ధుడు చెప్పిన అపురూప వస్తువు ఏమిటో చూడాలనే కోరికే అతడికి కలిగింది. ఆ క్షణాన చిత్రసేనుడు సిద్ధుడు చేసిన హెచ్చరిక గుర్తు రాలేదు. అతడు భుజాన్నుంచి బుట్ట కిందకి దించి దాని మూతను పైకెత్తి ఆత్రంగా లోపలికి చూశాడు. వెంటనే అతని కళ్ళల్లో మెరుపు మెరిసినట్లయింది. చిత్రసేనుడు కళ్ళు మూసి తిరిగి తెరిచేసరికి ఎదురుగా చెట్లలో ఆకాశాన్ని అంతుతున్నంత పెద్ద భవనం ఒకటి కనిపించింది. ఈ అద్భుత దృశ్యం చూసి చిత్రసేనుడు శిలాప్రతిమల అయిపోయాడు. ఆ మరుక్షణం అతడికి సిద్ధుడు చెప్పిన హెచ్చరిక గుర్తొచ్చింది. అయ్యో, నేనెంత మూర్ఖుణ్ణి! ఈ మహారణ్యం మధ్య ఈ దివ్య భవనం నాకెందుకు పనికొస్తుంది? ఇదే ధవళగిరి నగరంలో ఉన్నట్లయితే ఎంత రాణించేది. నా బుద్ధిహీనత వల్ల సిద్ధుడు చేసిన ఇంత మేలు అరణ్యం పాలు చేశానే అంటూ దుఃఖపడసాగాడు. ఆ స్థితిలో ఉన్న చిత్రసేనుడికి అరణ్యం మెత్త పెడబొబ్బలు వినిపించినాయి. చూస్తుండగానే చెట్లు పెనుగాలి తగిలినట్టు ఊగిసాగాయి. చిత్రసేనుడు ఆశ్చర్యపడిపోతూ చుట్టూ చూసేంతలో అడ్డం వచ్చిన పెద్ద పెద్ద చెట్లను చేతులతో పడదోస్తూ ఒక రాక్షసుడు అతనికేసి రావటం కనిపించింది. చిత్రసేనుడు లేచి నిలబడి కత్తి దూశాడు. రాక్షసుడు వికటహాసం చేస్తూ అతన్ని సమీపించి, ఏమరా కుర్రా, నీ ధైర్య సాహసం! ఈ ఉగ్రాకుణ్ణి చూస్తూనే నరమానవుడెవడైనా ప్రాణాలు వదటం ఎరుగుదురు కానీ నీలా కత్తి దూసి నిలబడ్డవాడు ఈనాటి వరకు నాకు తారసపడలేదు అంటూ వెనుదిరిగి వింతభవనం కేసి చూస్తూ, ఈ బొమ్మరిల్లు నువ్వు కట్టించిందేనా అని ప్రశ్నించాడు. అవును అన్నాడు చిత్రసేనుడు తొణకకుండా. ఈ ప్రత్యుత్తరం వింటూనే ఉగ్రాక్షుడు హా హా హా
అంటూ చెట్ల ఆకులు రాలిపడేలా నవ్వి, ఈ అడవిని నీ ముత్తాత నాటి నీళ్లు పోసి పెంచాడనా నువ్వు అనుకునేది? జాగ్రత్త, ఇది ఉగ్రాక్షుడి అడవి. నా అనుమతి లేకుండా దీని మధ్య ఇల్లు కట్టావు గనక నిన్ను, ఆ ఇంటిని కట్టకట్టి ఆ కొండ అవతలకి విసిరేస్తాను అంటూ వంగి చిత్రసేనుని పట్టుకుపోయాడు. చిత్రసేనుడు రాక్షసుడికి అందకుండా తప్పుకొని, తొందరపడుకు ఉగ్రాక్ష, నేనిక్కడ ఇల్లు కట్టినందువల్ల నీకొచ్చిన నష్టం ఏమిటి? కావాలంటే ఇల్లు నీకే వదిలి నా దారిన నేను పోతాను అన్నాడు. అదేం కుదరదు. నా అడవిలో నన్ను ధిక్కరించి ఇల్లు కట్టావు. నీవు ప్రాణాలతో బయటపడాలంటే నేను అడిగిన దానికి ఒప్పుకోవాలి అన్నాడు ఉగ్రాక్షుడు. ఏమిటది అని ప్రశ్నించాడు చిత్రసేనుడు. నువ్వు ఇంట్లోనే సుఖంగా బతుకు, నా అభ్యంతరం లేదు. నీకు పుట్టబోయే పిల్లల్లో పెద్దవాడిని 18వ ఏడు రాగానే నా పరం చేయి అన్నాడు ఉగ్రాక్షుడు. రాక్షసుడు కోరిక చిత్రసేనుడికి చాలా వింతగా కనిపించింది. తనకింతకి పెళ్ళే కాలేదు. అలాంటప్పుడు రాక్షసుడు అడిగిన దానికి సరేనంటే పోయేదేముంటుంది? తను కనీసం ప్రాణాలతోనన్నా ఇక్కడి నుంచి బయటపడవచ్చు. చిత్రసేనుడు ఇలా ఆలోచించి, ఉగ్రాక్ష, నీవు అడిగిన దానికి ఒప్పుకుంటున్నాను. నా పెద్ద కొడుకు 18వ ఏడు రాగానే నువ్వు వచ్చి వాణ్ణి నిరభ్యంతరంగా తీసుకుపోవచ్చు అన్నాడు. రాక్షసుడు ఈ ప్రత్యుత్తరం విని పొంగిపోతూ, అయితే నిన్ను ప్రాణాలతో వదులుతున్నాను, ఇచ్చిన మాట నిలుపుకో అంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది. ఆ తర్వాత చిత్రసేనుడు మరి రాక్షసుడి నుంచి ఎలా తప్పించుకున్నాడు, తనని అన్నని కలుసుకోగలిగాడా లేదా, ఇవన్నీ వచ్చే భాగాలలో విందాం. ఈ కథల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.